హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి అందరికీ. ఇంట్లో కొబ్బరి ఉంది అని కొబ్బరి లడ్డు చేస్తున్నాను. వేస్ట్ చేయడం ఎందుకో పడేయడం అని ఇంకా నాకు కొబ్బరి లడ్డు గుర్తొచ్చింది, చేశాను. కొబ్బరికాయలు పడిస్తామంటున్నా కదా, ఎందుకు పడిస్తా అంటే నేను ఎండబెడతాను, బుజ్జి కొట్టే వరకు అట్లనే పెడతాను. నెక్స్ట్ చెత్త కుప్పలకే పోతాయి. ఎందుకంటే మనం అనుకునే టైంకి కొబ్బరి నూనె అమ్మే వాళ్ళు రారు, మనం అప్పుడు తీసుకోము. ఇంకా అవి బూజు పడుతూ ఉంటాయి. అందుకే ఇంక ఇంట్లో అట్లా ఉండే బదులు పడేస్తా, వేస్ట్. అందుకే ఇంక ఈసారి ఏం చేసినంటే వెంటనే కొట్టిన తర్వాత ఈవినింగ్ అట్లా మంచిగా తురిమి లడ్లు చేస్తున్నాం. మా ఆయనతోటి కొబ్బరి తురుము పేచి ఇంకా ఈజీ ప్రాసెస్, అంతే ఈజీగా కొబ్బరి కొంచెం తురుముకోవడం, బెల్లం తురుముకోవడం, కొంచెం అంతే. ఆడంటే తినడానికే కదా చేసుకుంటున్నాం, అది కూడా ఈజీ చేసుకుంటే. సో అయితే నాకు ఈ కొబ్బరి లడ్డు అనేది చాలా ఇష్టం. ఒక స్కూల్లో ఉన్నప్పుడు కొనుక్కొని తినేదాన్ని, 1 రూపీకి డైలీ కొనుక్కొని తినేదాన్ని, అంత ఇష్టం నాకు. కానీ ఇప్పుడు 2 రూపీస్ అయిపోయింది. అయినా అప్పట్లాగా ఇప్పుడు టేస్ట్లు కూడా లేవు. ఎంత బాగుంది. ఇంకా ఇంట్లో ఉంది కాబట్టి ఇలా ట్రై చేస్తున్నా. ఫస్ట్ కొబ్బరి తురుముకోవాలి, తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తురిమిన కొబ్బరి వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు అయ్యాక దాంట్లోనే తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి, మంచిగా కొబ్బరికి పడుతుంది, బెల్లం కరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 3 ఇలాచి దంచి వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం మాత్రం, ఆప్షనల్. ఇలాచి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, గ్యాస్ బంద్ చేసి. కొంచెం కూల్ అయిన తర్వాత ఇట్లా లడ్లు చేసుకోవాలి. చాలా బాగా వచ్చినాయి ఆ రోజు. ఇట్లా నాకు వచ్చిన స్టైల్లో నేను ఇట్లా మా ఆయన హెల్ప్ తీసుకొని లడ్లు చేశాను. నెక్స్ట్ ఇదేంటి అంటే వెల్కమ్ టు మై ఛానల్. కనిపిస్తుంది కదా, ఈరోజు మేము సండే ఇంట్లో ఉన్నాం కాబట్టి దాని వీడియో తీస్తుంది. ఇవి వేయించిన ఈ పక్కకు తీసేసుకొని ఇంకా మా ఆయన పొట్టు తీస్తున్నాడు ఇవి. సో ఇప్పుడు బెల్లం పాకం బట్టి లడ్డు స్టార్ట్ చేయాలి. లడ్డు, పల్లిపట్టి ఏదో ఒకటి. కొబ్బరి లడ్డు చేసిన వెంటనే నేను పల్లిపట్టి కూడా వేసాను. నువ్వులు పల్లీలు వేసి కొబ్బరి చెక్కి చేశారు. మంచిగా వేయించి పక్కన పెట్టుకొని బెల్లం ఇక్కడ మా ఆయన నేను కలిసి బెల్లం తురుముతున్నాము. మా అన్నతోటి వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఇక్కడ పల్లిపట్టి చేస్తున్నా. గిన్నె వేడైన తర్వాత బెల్లం వేసుకొని ఇంకా చూసేయండి, లాస్ట్ వరకు చూడండి ఎలా చేశాను. మొత్తానికైతే ఇట్లా చేసినాము మా ఆయన నేను కలిసి. కొంచెం స్క్వేర్ షేప్లో రాలేవు పీసెస్ అనేవి, బట్ ఓకే, తినడానికి మంచిగా ఉంటే చాలు కదా. ఎందుకంటే కొంచెం ప్లేట్లో వేసిన తర్వాత మేము వెంటనే కట్ చేయాలి, కొంచెం పైకి కట్ చేసాం కాబట్టి అది గట్టిగా అయింది. షేప్స్ అనేవి కరెక్ట్గా రాలేదు, ఇంకెట్లా పడితే అట్లా తీసినాము. అయినా పర్లేదు, బాగానే వచ్చినాయి, తినడానికి మంచిగా ఉన్నాయి. మనకు తినడానికి బాగుంటే చాలు కదా, టేస్ట్ బాగుంటే చాలు కదా, షేప్స్ ఎట్లుంటాయి ఎందుకని. ఇంక ఇట్లా వచ్చినాయి, ఇంకా బాక్స్లో స్టోర్ చేస్తున్నా. మంచిగా వచ్చినాయి. కొబ్బరి లడ్డు అయినా పల్లిపట్టి అయినా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.
థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే మీరు కూడా చేసుకోండి.